అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక పరిపాలన కేంద్రంగా ఉన్నటువంటి విజయవాడ గత 5 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకొని ప్రజలందరూ కూడాను కన్నీరు పర్యతం అవుతున్నారు. వారు అది మానవ తప్పిదమా లేక ప్రకృతి వైపరీత్యమా అన్న కోణంలో శోధన చేస్తున్నటువంటి పాలకులు మాత్రం ఏదైతే బుడమేరు వాగు పొంగి ఒక్కసారిగా ఇళ్లతో పాటు కాలనీలు పూర్తిగా జలమయం చేయడం, మరోవైపు కృష్ణమ్మ కన్నేరం చేయడం, ప్రకాశం బ్యారేజీ పర్వాలో తొక్కి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఇరిగిపోవడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక రేపు చిక్కోలు జిల్లాకు కూడా అటువంటి ఒక ప్రమాదం పొంచి ఉందన్నట్టు సంకేతాలు మనం స్పష్టం చేస్తున్నాయి. నాగావళి నది భౌగోళికంగా శ్రీకాకుళం పట్టణం మాత్రం నాగావళి నదికి ఇరువైపులు కూడా శరవేగంగా విస్తరిస్తుంది. అందులో భాగంగా పట్టణ నడిబడి నుండి ఎటు చూసినా కూడా కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పట్టణం మాత్రం ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తుంది. అందులో భాగంగా చూస్తే కనుక ఈ కట్టడాలన్నీ కూడాను ఇటీవల నిర్మించిన అంటే దశాబ్ద కాలంగా పట్టణం మాత్రం శరవేగంగా సుదీర్ ప్రాంతాలు విస్తరిస్తుంది. పెద్ద పెద్ద కాలనీలు పంట పొలాలని లేఅవుట్లుగా మార్చి ఈరోజు ఈ పట్టణం మాత్రం విస్తీర్ణీకరణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. తదనుగుణమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం కార్పొరేషన్ అప్గ్రేడ్ అయినా కూడా అటువంటి సౌకర్యాలు ఏవి కలడం లేదు. మరోవైపు చూస్తే పంచాయతీని విలీన నేపథ్యంలో ఈరోజు కార్పొరేట్గా పేరు పెద్ద ఊరు దెబ్బే తప్ప వర్షం పడిందంటే పట్టణం చుట్టూ కూడాను వరద నీరు నిలవడంతో పాటు నాగావళి నదికి గనక వరద వస్తే ఆ వరద తాకిడికి ఇంట్లో కూడా వెళ్ళే పరిస్థితులు పరిణామాలు. పచ్చటి పంట పొలాలు ఉన్నటువంటి ఆ పట్టణం అంతా కూడా శ్రీకాకుళం పట్టణంగా కార్పొరేషన్ ఇది. ఆ కార్పొరేషన్ నాగావళికి అటువైపు ఇటువైపు. మరోవైపు చూస్తే పట్టణానికి సమీపంలోనే నాగావళికి సంబంధించిన లెఫ్ట్ మెయిన్ కెనాల్ నారాయణపురంకి సంబంధించినట్టు ఏదైతే రెల్లిగడ్డ ఉందో దానికి సంబంధించినట్టు వాగులు కూడా ఉంటాయి. ఈ వాగులు మైదాన ప్రాంతంలో రైతులు సేద్యం చేసిన దగ్గర కేవలం ఏదైతే డస్ట్ పేరుకుపోవడం ఇటువంటి అవాంతరాలే తప్ప కానీ ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్లు అయితే జరగలేదు. కానీ పట్టణంలోకి వెళ్ళేసరికి మాత్రం ఈ కాలువలన్నీ కూడా పూర్తిగా ఆక్రమణకు గురయ్యన్న విషయం కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లాకు పొంచి ఉన్నటువంటి ఈ ప్రమాదాలను నివారించేందుకు ఇటు ఇరిగేషన్ అధికారులు మరోవైపు పట్టణానికి సంబంధించిన వారు కూడాను ఈ ఆక్రమణ ఏ విధంగా పరిణామాలు తీసుకున్నారు అనడానికి మనం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇరిగేషన్ సంబంధించిన నాగావళి ఎస్సీ మనతో ఉన్నారు. చూస్తే కనుక మీకు సంబంధించిన కాలువలన్నీ కూడా ఆక్రమణలు అవుతున్నాయి. పట్టణంలో మీ పంట కాలువల మీదే నిర్మాణాలు చేపడుతున్నారు. రేపు కనుక వరదలు వస్తే పట్టణానికి ఎటువంటి పెనుముప్పు ఉంది? ఇప్పుడు విజయవాడలో జరిగినది అది మానవ తప్పిదనే పరిలేదు. రేపు ఇక్కడ కూడా అటువంటి పరిణామాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆక్రమణలు అయితే ఉన్నదనడం వాస్తవేనండి. చాలా చోట్ల ఆక్రమణలు ఉన్నాయి. ఈ పట్టణ పరిధిలో పర్మిషన్ లేకుండా కాలువకు అడ్డంగా బ్రిడ్జిలు కట్టడం అలాంటివన్నీ చాలా చేశారు. అవన్నీ మేము వెరిఫై చేయిస్తున్నాం. అటువంటి నిర్మాణాలు చేపట్టినప్పుడు ఇరిగేషన్ అధికారులు సంప్రదించడంలో కార్పొరేషన్ అధికారులు అటువంటి మెలకువలు పాటించి కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ నిర్మాణాలు మాకు తెలియకుండా చేసేసి ఉన్నారు. ప్లస్ ఇంతకుముందు ఎప్పుడో జరిగినవి ఉన్నాయి కొన్ని. అవన్నీ వెరిఫై చేసి వాళ్ళందరికీ నోటీసులు అయితే ఇస్తున్నాం. చాలా చోట్ల అయితే ఆక్యుపేషన్స్ ఉన్నది అనడం మాత్రం వాస్తవమే. అయితే మనకు వరద వచ్చే ప్రమాదం అంటే ప్రస్తుతానికి అయితే ఏం లేదు, కానీ 1,50,000 వరకు దాటితే మాత్రం కంపల్సరీగా మనకి సిటీలోకి ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. దానికి నివారించడం కోసం మన కలెక్టర్ గారు కూడా మొన్న మాకు అంచనాలు తయారు చేయించి ఒక 4 కోట్ల సర్వే చేయించాము. 4,50,00,000కి ఒక ప్రపోజల్ కూడా తయారు చేసాము. అది ఇప్పుడు రీకార్డ్ చేసి మళ్ళీ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇంతకు ముందు పంపించాము, ఇప్పుడు మరి పంపిస్తున్నాం. శ్రీకాకుళం పట్టణం భౌగోళికంగా నాగావళి నదికి ఎటువంటి అంటే నిర్మాణాలు ఉన్నాయి? నాగావళి నది ముందు ఉన్నటువంటి ఏవైతే డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ ఉన్నాయో వావి ఎటువైపుగా వెళ్ళి టౌన్ నుండి అక్రాస్ అయ్యే పరిస్థితి? నాగావళి నది తాలూకా కెనాల్స్ అయితే ఈస్ట్ వైపు నుంచి కొన్ని, వెస్ట్ వైపు నుంచి కొన్ని ఉన్నాయి. అది కుడి ఎడమల వైపు. మన రివర్ మాత్రం నాగావళి మన శ్రీకాకుళం టౌన్కి ఆనుకునే వెళ్తుంది. రివర్ నుంచి మాత్రం ప్రమాదం అయితే మనకు ఒక డే అండ్ నైట్ బ్రిడ్జ్ దగ్గర కొంత పార్ట్ ఉన్నది. తర్వాత నదీ సంగమం దగ్గర సముద్రం దగ్గర కొంత పార్ట్ ఉన్నది. వాటిపై మొన్న 2 రోజులుగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్వప్నిల్ దినకల్ గారు చాలా టీమ్స్ అన్నీ వేశారు. ఒక 35 టీంలు వేసి అలాంగ్ ది కెనాల్ బ్యాంక్ మొత్తం రివర్ బ్యాంకులన్నీ వెరిఫై చేయించాము. దాని మీద ఒక రిపోర్ట్ కూడా తయారు చేసాం. ఎక్కడెక్కడైతే లోయెస్ట్ పాకెట్స్ ఉన్నాయి, తర్వాత ఎన్ని క్యూసెక్లు వరద వస్తే ఆ లోయెస్ట్ పాకెట్స్ మీద నుంచి వాటర్ వెళ్తుంది, అవన్నీ సర్వే చేయించి ఒక నివేదిక అయితే తయారు చేసాం. అది ఇప్పుడు పట్టణానికి సంబంధించినటువంటి మురికి నీరు వెళ్ళడానికి కృష్ణా పార్క్ దగ్గర ఇన్పుట్ అక్కడ పెట్టారు నాగావళి దగ్గర. రివర్లో కనుక వాటర్ లెవెల్స్ పెరిగితే వరద కనుక వస్తే అది ఆ క్షణమే
కృష్ణా పార్క్ అంతా కూడా జలదిగ్బంధం. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటూ ఏవి మనకి అక్కడ కనిపించే పరిస్థితులే భౌగోళికంగా? చాలా చోట్ల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రివర్లోకి మురికి వాటర్ అయితే వస్తుందండి. మనకి ఎప్పుడైతే ఈ రివర్లో వాటర్ లెవెల్ పెరిగిందో మళ్ళీ వెనక్కి తన్ని పట్టణంలోకి వెళ్ళే అవకాశం అయితే ఉన్నది. అది మాత్రం నివారించాలి. మనకి ఎప్పుడైనా హై ఫ్లడ్స్ 1.5 lakhs దాటిన తర్వాత మాత్రం ఈ ప్రమాదం అవుతుంది. ఇంతకుముందు మనం కూడా 80sలోను తర్వాత 2006లోను చూసాము. మనకు అప్పటి కలెక్టర్ పడవలు కూడా వేసి డే అండ్ నైట్ బ్రిడ్జ్ దగ్గర పడవలతో తిప్పారు. అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు రాకుండా ఉండడం కోసం మేము చాలా ప్రపోజల్స్ అయితే తయారు చేసాం. మరి ప్రజలను మనం ఇదే బేస్గా మేము ఏమైనా కోరుతున్నది ఏంటంటే ఆక్రమణలు చేయొద్దు. చాలా చోట్ల ఆక్రమణలు ఉన్నాయి, అవి మేము నివారించడం అంటే అత్యంత కష్టమే, కానీ వెరిఫై చేయిస్తున్నాం మొత్తం అన్నీను. దీనిపై చర్యలు అయితే తీసుకుంటున్నాం. ఇల్లు ఆక్రమించుకున్నారు, ఇల్లులు కట్టేశారు బ్యాంక్స్ మీద, అలాగే బ్రిడ్జిలు కట్టేసుకుంటున్నారు. తర్వాత పట్టణ పరిధిలో మొత్తం చెత్త డెబ్రీస్ అంతా వాళ్ళకి తడి చెత్త పొడి చెత్త అని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎంత చేసినా డెబ్రీస్ అయితే మాత్రం విపరీతంగా మన కాలువలో వస్తుంది. అవేమో రెగ్యులేటర్స్ దగ్గర వచ్చి తట్టుకొని ఫ్లోకి అడ్డంగా ఉంటుంది. చాలా చోట్ల కిందకి నీరు వెళ్లకుండా అడ్డుకుంటుంది కూడా. ఇటువంటి కెలామిటీస్లో చాలా మీరు చూసే ఉంటారు, మీ సర్వీసులో రెస్క్యూలో భాగస్వామి కూడా అయి ఉంటారు. విజయవాడలో వచ్చినటువంటి ఈ విపత్తు ప్రస్తుతం ఆ బుడమేరు ఏదైతే ఇది వాగుందో దానికి సంబంధించినటువంటి ఏ మెలకు ఈరోజు అంత విపత్తు విజయవాడకి తెచ్చిపెట్టిందని మీ అనుభవంలో చెప్పు. అది ఒరిజినల్గా బుడమేరు రివర్ అన్నది విజయవాడ దగ్గర ఫ్లడ్ ప్రోన్ ఏరియా. అది ఆ ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో బ్యాంక్స్ పటిష్టంగా లేకపోవడం, తర్వాత అనుకోని విధంగా ఎక్కువగా ఫ్లడ్ రావడం వల్ల పొంగి మొత్తం అంతా ముంచేయడం జరిగింది. ఒరిజినల్గా అయితే అది ఎప్పుడు బుడమేరు వాటర్ ఎప్పుడు డేంజరస్సే, కానీ దాని మీద సర్వే అది కొత్తగా చేయించి దాని తాలూకా నివారణ ఉపాయాలన్నీ చేయించాలి. దాంతో పాటు ఇగోనున్నటువంటి శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, పులిచింతలు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారిగా వరద రావడం, హెవీ రెయిన్ఫాల్ ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అది ఊహకు అందించే పరిస్థితి అయితే కాదు. అటువంటి తరుణంలో ఓవైపు ఫ్లడ్స్, మరోవైపు రెయిన్స్తో పాటు ఈ బుడమేరు తాలూకు పొంచిన ప్రమాదం, ఇదంతా కూడా విజయవాడ వాసుల పాలిట శాపంగా మారిందనుకోవచ్చు. ఒరిజినల్గా అయితే అది మన తప్పిదమే. కలామిటీస్ ఎప్పుడు వస్తాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ దీనికి ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుని ఉండాలి. మరి అవి తీసుకోకపోవడం, ఫ్లడ్ని మనం అంచనా వేయటంలో తప్పు చేయటం, దీనివల్ల ఫ్లడ్ ఎప్పుడో ఒక్కోసారి ఎక్కువ వస్తుంది. ఆ వచ్చిన ఫ్లడ్కి ఇప్పుడు మళ్ళీ సరైన నిర్మాణాలు చేపట్టి దానికి నివారణ చర్యలు అవి తీసుకుంటే తప్ప మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. భవిష్యత్తులో శ్రీకాకుళం పట్టణం కూడా అటువంటి పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, శరవేగంగా విస్తరిస్తున్న పట్టణం, ఇష్టానుసారంగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు, పంట పొలాలన్నీ కూడా ఆవాసయోగ్యాలుగా మారడం, ఎక్కడ పడితే అక్కడ నీరు పేరుకుపోవడం, అవుట్లెట్ కానీ కనీసం డ్రైనేజ్ వెళ్ళే పరిస్థితి లేకపోవడం, ఈ పరిణామాలన్నీ రేపు గనక వరదలు వస్తే శ్రీకాకుళం పట్టణం కూడా అదే పరిణామం. 2009లో 2006లో చూసుకుంటే ఇవే పరిణామాలు చూడండి. శ్రీకాకుళం పట్టణం అంటే మన నాగావళికి రెండు వైపులా ఉంది. మనకైతే నాగావళి మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం కాబట్టి కెనాల్స్తో ప్రాబ్లం లేదు, కానీ రివర్ని మాత్రం మనం కంట్రోల్ చేయలేం. ఆ రివర్ ఫ్లడ్ మనకి గత 5-6 సంవత్సరాల నుంచి ఎప్పుడు మనకి 1,50,000 దాటలేదు ఇప్పటి వరకును. సో మనం సేఫ్ అనుకోవాలి, కానీ మాత్రం భవిష్యత్తులో మనకైతే ప్రమాదం అయితే పొంచున్నదని చెప్పాలి. దీనిపై చర్యల కోసం చాలాసార్లు గవర్నమెంట్కి మేము ప్రతిపాదనలు కూడా పంపించాం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారు ఆదేశాలతో మళ్ళీ తయారు చేస్తున్నాం. అది పంపించి దానిపై చర్యలు వెంటనే తీసుకుంటాం. గతంలో చూస్తే కనుక వినియోగానికి ఇసుక తవ్వకాలు నదుల్లో చేపట్టాలంటే మైనింగ్ అధికారులు ఎక్కడ ఎంత నిల్వలు ఉన్నాయని గమనించి అక్కడ నిబంధనలు పెడతారు. 5 ఏళ్ళలో తవ్వకాల్లో మాత్రం ఇష్టానుసారం. ఇప్పుడు కనుక ఫ్లడ్స్ వస్తే నదికి ఎటువైపుగా దాని దిశ మారిందన్న పరిణామాలు మనకు క్షేత్రస్థాయిలో చూస్తే ఇసుక దొరికిన కనుక దోచుకునే బదులు రేపు వచ్చే ఫ్లడ్ ఎటువైపు ఎవరికి డ్యామేజ్ చేస్తుంది అన్నటువంటి భయం లేదా రివర్లో చాలా స్ట్రక్చర్స్, ఫౌండేషన్స్ కూడా ఎక్స్పోజ్ అయిపోయినాయండి ఈ రివర్ శాండ్ తీసేసుకోవటం వల్ల. అక్కడ మన జిల్లాలో జరుగుతున్నది నాగావళి వంశధారలో అడ్డుగోలుగా తీయటం అనేది మాత్రం కొంతవరకు వాస్తవమే. దీనిపై ఎన్నిసార్లు చర్యలు తీసుకుంటున్నా కంట్రోల్ చేయలేకపోతున్నాం. వచ్చే విపత్తుకి ఇది మాత్రం హేతుబద్ధం కావచ్చా? ఇది ఒక కారణం కావచ్చండి. అలాగే మనకి బహుదా రివర్లో కూడా ఇదే విధంగా జరిగింది. ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అన్నది ఎప్పటి నుంచో జరగడం వల్ల ఇప్పుడు అది రివర్లు చాలా లోతైపోయి కెనాల్స్ డిఫంక్ట్ అయిపోయినాయి. కెనాల్స్లోకి వాటర్ ఎక్కదు ఇప్పుడు, అది లోతైపోయడం వల్ల. సో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.
ఉండాలి. ఇదంతా మన కోసం, ఉద్యోగస్తుల కోసమో లేకపోతే కొంతమంది సామాజిక వర్గం కోసం కాదు, ఇది అందరి కోసం కాబట్టి ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను. చూస్తే కనుక ఇరిగేషన్కి సంబంధించినంత వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులకు సాగునీరు అందించాలని తాము చేస్తున్న ప్రయత్నంలో ఇరిగేషన్ కాలువలు మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా నది వంశధార నాగావళి నది మాత్రం ఈరోజు శ్రీకాకుళం పట్టణం నడిబొడ్డులో ప్రవహిస్తుంది. సుమారు 2-3 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలతో పాటు రైట్ మెయిన్ కెనాల్తో పాటు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పట్టణంలో ప్రవహించే ఆ కెనాల్ 2 గట్టులను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం ఈరోజు మాత్రం భవిష్యత్తులో పట్టణానికి ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు చూస్తే గత 5 ఏళ్లుగా వంశధార నాగావళి నదుల్లో ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను కొల్లగొట్టుకుపోయారు. మట్టి కనిపించే వద్ద కూడా ఇసుక తరలించిన నేపథ్యం రేపు గనక వరదలు వస్తే ఆ నదీ ప్రవాహం ఎటువైపుగా వెళ్ళి ఏ ప్రాంతాన్ని ముంచెత్తుందో తెలియదు, కానీ శ్రీకాకుళం పట్టణం మాత్రం అదొక అంటే చెడుగా భావిస్తున్నారు. అటువంటి పరిణామాల విషయంలో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా కలెక్టర్ ఇచ్చినటువంటి సూచనల మేరకు అంటే ఈ కెనాల్కి సంబంధించిన పరివాహక ప్రాంతం, నదికి సంబంధించినటువంటి రివర్ బెల్ట్ ఇవన్నీ కూడా అంచనాలు వేసాం. 4 కోట్ల రూపాయలతో కాకపోతే ఈ ఆక్రమణ విషయంలో కార్పొరేషన్ అధికారులు మెతక వైఖరి ఎలా ఉంది, ఆ అక్రమదారులు కార్పొరేషన్ అధికారులు ఎలా వారిని అంటే చూసి చూడండి నిర్మాణాలు చేపట్టడానికి మనతో పట్టణానికి సంబంధించిన వాసు ఉన్నారు. చూస్తే ఏ విధంగా తీసుకోవచ్చు ఈ ఆక్రమణలు కూడా? ఇదంతా మానవ తప్పిదం సార్. మెయిన్ మనం ఇప్పుడు కాలు ఉంది, ఇది రామిగడ్డ. సుమారుగా నాకు తెలిసి నేను రామిగడ్డ పక్కనే ఇల్లు నాది దగ్గరలో. 5 సంవత్సరాలు నేను అక్కడికి వచ్చాను, కనీసం మెయింటెనెన్స్ లేదు. ఇంతవరకు మెయింటెనెన్స్ అవి చేయలేదు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలాసార్లు ఫోన్ చేశాను, అలాగే వస్తాం చూస్తామన్నారు. తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా తెచ్చి చూపించాను. ఇప్పుడున్న ఓబులేస్ గారు మొన్న వెళ్ళిపోయిన ఓబులేస్ గారు తెచ్చారు, ఏదో కొంత చేస్తామని చెప్పారు. ఆయన చెప్పారు కానీ ఏం చేయలేదు. అంతకుముందు నల్లనైతే అసలు ఆయన బయటకే వచ్చేవాడు కదా, వదిలేయండి, ఓబులేస్ చూసి చేస్తామని చెప్పారు. తర్వాత ఫండ్స్ లేమండి అని చెప్పారనమాట. ఈ కాలువలు మెయిన్ ఏంటంటే ఈ చెత్తా చెదారం జనాలు చుట్టుపక్కల ఈ పరుపులు బొంతలు ఇలాంటివన్నీ పోయినవన్నీ కర్రలు చెత్త ఇవంతా వేసడం వల్ల మరి కొంచెం ఈ గడ్డ నిండిపోయి, తర్వాత గుర్రపడెక్క నిండిపోవడం వల్ల ఇలాంటి దీని దగ్గర కల్వర్ట్ల దగ్గర అది అడ్డుపడి ఆ నీళ్ళు రాక అక్కడేమో వీధుల్లోకి నీళ్ళు వెళ్ళిపోతుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పేరు పెద్ద ఊరు దెబ్బ అన్నట్టు ఉందా శ్రీకాకుళం కార్పొరేషన్లో నివసిస్తున్న ప్రజలకి? ఆ పట్టణంలో ఉన్నాం అనుకోవచ్చా, లేకపోతే ఏదో మారుమూల పల్లెటూరులో ఆవాసం ఉన్నట్టుందా? పల్లెటూరు కంటే దరిద్రంగా ఉందండి. పల్లెటూరు అంటే ఏదైనా చిన్న విపత్తు వస్తే అందరూ కలిసి ఏదో చేస్తారు. ఇక్కడ విపత్తు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేనే చూసుకొని పక్కన దానికి నివారణ చర్య అంటే ఏం చేయరు. గవర్నమెంట్ కూడా ఈ ఎండ ఉండేటప్పుడు ఈ మట్టి తీసి సిల్లు తీసి తర్వాత ఈ చెత్త చెదారం అంతా తీసేస్తే బాగున్ను. వాళ్ళు పట్టించుకోరు. వేసవికాలం అంతా అలా వదిలేస్తారు. వర్షం వచ్చేటప్పుడు నీళ్ళు వచ్చేస్తుంది, ఇళ్ళలోకి వచ్చేస్తుంది, ఏడ్ చేద్దాం అప్పటికప్పుడు కోట్లు ఖర్చు పెడతారు. ఆ ₹1 50 లక్షలు సగం ఖర్చు పెడితే మొత్తం కాలనీ బాగైపోతాయి ఆ టైంలో. కానీ ప్రస్తుతం విజయవాడలో సింగ్ నగర్ కాలనీ పరిస్థితి ఈరోజు ఇందిరానగర్ కాలనీ కావచ్చు, విశాఖ ఏబీ కాలనీలు కూడా అవే ప్రమాద అంచులో ఉన్నాయనడానికి కాలనీ అంతా కూడా ఇప్పటికి కూడా నీట మునిగుంది. ఇళ్ళకి వెళ్ళడానికి కూడా దారి లేనట్టు పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ పరిణామాలు చూస్తే రేపు కనుక ఏమైనా వరద వస్తే శ్రీకాకుళం పట్టణం మొత్తం కూడాను సింగ్ నగర్ కాలనీ విజయవాడకు సంబంధించిన విపత్తుకు మరో డెస్టినీగా చెప్పుకోవచ్చు. తప్పకుండా అది నిజమండి, అది అక్షర సత్యం. ఎందుకంటే కాలనీలో ఇప్పటికే నీరు మునిగి ఉంది ఫుల్గా, ఇళ్లతో సమానంగా పునాదులతో సమానం నీళ్ళు ఉన్నాయి. ఏమైనా ఈ గడ్డ పొరిగితే రానున్న 2 రోజుల్లో మళ్ళీ తుఫాన్ ఉంటున్నారు. చాలా బాధాకరం, చాలా ఎక్కువ తుఫాన్ అటది. ఆ 2 రోజుల్లో మొత్తం కాలనీ ఈ చుట్టుపక్కల కాలనీ అంతా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందండి. మీరు ఈరోజు బుక్కాబందర్కి వెళ్ళి టౌన్లో మధ్యలో ఉంది బుక్కాబందర. ఇప్పుడు ఈరోజు అక్కడికి వెళ్తే ఆ నీటిలో నుంచి వెళ్ళాలి మనం. ఎవరు ఎక్కడ పడిపోతారో తెలియదు, ఎవరు ఎక్కడ ఇది అవుతారో తెలియదు. అలాంటి పరిస్థితిలో మనం విజయవాడ కంటే ఇంకా దారుణ పరిస్థితికి ఈ రేపు తుఫాను వస్తే ఉంటుందేమని చిన్న అనుమానం కూడా ఉంది. చూస్తే కనుక ఏదైతే మానవ తప్పిదాల కారణంగా ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు సంపాదించినప్పుడు ప్రజలు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారనడానికి విజయవాడలో జరిగినటువంటి బుడమేరు నది పొంగడం, అదేవిధంగా అక్కడ కృష్ణా నది కన్నెరం చేయడం, ప్రకాశం బ్యారేజీ పర్వాలు ఇవన్నీ వెరసి 5 రోజులుగా అన్న పానీలకు కూడా నోచుకోకుండా రెస్క్యూ ఆపరేషన్ కూడాను వర్షం ఆటంకం కావడం
అంటే ఒక మనిషిగా వారికి వచ్చిన కష్టాన్ని తీర్చే అవకాశం కూడా కల్పించినట్టు ఒక పెను విపత్తుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి అటువంటి పరిణామాలు రేపు చిక్కోలు పట్టణానికి కూడా పొంచి ఉన్నాయి అనడానికి ఈ ప్రస్తుత పరిణామాలు మాత్రం స్పష్టం చేస్తున్నాయి. రేపు గనక నాగావళి నదికి వరదొస్తే వరదలో ఇసుక తవ్వకాల అక్రమాల కారణంగా నదీ పరివాహం ఎటెళ్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ అధికారులు ఉంటే ఏవైతే నదికి సంబంధించినటువంటి వాగులు ఉన్నాయో ఆ వాగులు పట్టణంలో నడిబొడ్లో ప్రవహిస్తున్నాయి. వాటి అక్రమ నిర్మాణాలు కూడా ఈరోజు ఆ పట్టణ వాసులు శాపంగా మారాయని చెప్పుకోవచ్చు. సింగనేర్ కాలనీకి సంబంధించినటువంటి ఆ పరిణామాలు ఈరోజు విశాఖ ఏబి కాలనీతో పాటు పట్టణ శివార్న కాలనీలన్నీ కూడా నీటములుగున్నాయి. ఇదంతా వ్యవసాయ ఆధారిత భూముల్లో శరవేగంగా పట్టణం విస్తరణలో భాగంగా కల్టివేషన్ ల్యాండ్ ఈరోజు కమర్షియల్గా మార్చి ఆవాసం ఉంటున్నారు. జిల్లా నలుమూలను కూడా పట్టణంలో చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం ఉండాలని వచ్చిన వారికి మాత్రం ఇదొక శాపంగా మారుతుంది. తాము ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఒక పల్లెటూరులో వస్తే 10 మంది వచ్చి ఆ కష్టాన్ని పంచుకుంటారు. కానీ పట్టణంలో ఉన్నామనే ఒక ఆనందమే తప్ప కానీ ఆవాసం ఉండడం మాత్రం ఆవేదన కలిగిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనలో కార్పొరేషన్ అధికారులు పూర్తిగా ప్రజలు మాత్రం గాలికి వదిలేశారు. ఏవైతే అక్రమ నిర్మాణాల చేత వాటిపై చర్యలు చేపట్టకపోవడం రేపు రాబోయే ఈ పెనుముప్పు నుండి తమను ఎవరు కాపాడుతారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణం మాత్రం పెనుముప్పు అంచులో ఉంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.